యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత కొన్ని నెలలుగా హైదరాబాద్ టు ముంబై టు హైదరాబాద్ రెగ్యులర్గా చక్కర్లు కొడుతున్నారు. ఎందుకంటే తారక్ ప్రస్తుతం వార్ 2 అనే హిందీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసమే రెగ్యులర్గా అక్కడికి ఇక్కడికి జర్నీ చేస్తున్నాడు. వారంలో 2-3 రోజులు ఎయిర్పోర్ట్లోనే కనిపిస్తున్నాడు. ఇటీవలే వార్ 2 రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్కు సంబంధించిన ఓ రేర్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. తారక్ చిన్ననాటి వీడియోని ఓ అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది ఒక పబ్లిక్ ఈవెంట్కు సంబంధించిన వీడియో. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో నందమూరి వారసుడు నిక్కర వేసుకుని ఉన్నాడు. పక్కనే అలనాటి నటి ఊర్వశి కూడా ఉంది. ఇద్దరు దేని గురించో మాట్లాడుకుంటూ కనిపించారు. ఒకప్పుడు ఎన్టీఆర్ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఎక్స్లో వైరల్ అవుతోంది. ఇది గతంలోనూ ఓసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్స్ గ్రూప్లో కూడా తెగ తిరుగుతోంది. నిక్కర్లో ఎన్టీఆర్ను చూసిన అభిమానులు చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ఎప్పటిదో అని ఆరాలు తీస్తున్నారు. ఇది 1997లో జరిగిన యూరోపియన్ తెలుగు అసోసియేషన్ మీటింగ్లో తీసిన వీడియో అని తెలుస్తోంది. అప్పటికే 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమాతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు తారక్. ఆ తరువాత బాలరామాయణం చిత్రంలో రాముడి పాత్రలో అలరించాడు. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ ఎపిక్ మూవీ తెరకెక్కింది. ఆ సమయంలోనే తెలుగు అసోసియేషన్ మీటింగ్లో జూనియర్ పాల్గొన్నాడని అర్థమవుతోంది. ఇక 2001లో నిన్ను చూడాలని అనే సినిమాతో ఎన్టీఆర్ హీరోగా మారాడు. స్టూడెంట్ నంబర్ 1 మూవీతో ఫస్ట్ సక్సెస్ రుచి చూశాడు. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. నటనలో, డైలాగ్ డెలివరీలో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. డాన్స్లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసిన తారక్ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారడమే కాదు, గ్లోబల్ ఆడియన్స్ ప్రశంసలు అందుకున్నాడు. వార్ 2 మూవీతో బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్న తారక్ ప్రశాంత్ నీల్తో ఓ భారీ చిత్రాన్ని చేయనున్నాడు.